తెలంగాణలో కులగణన విధి విధానాలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. కులగణన ప్రారంభమయ్యాక నెల రోజుల్లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం 2-3 రోజుల్లో కీలక సమావేశం నిర్వహించనుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇవాళ జరిగిన సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేయడానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేయనుంది. ఇప్పటికే కులగణన కోసం అసెంబ్లీలో, కేబినెట్లో తీర్మానాలను ఆమోదించారు. కులగణన ఎలా చేయాలి అనే దానిపై బీసీ కమిషన్తోనూ అధికారులతోనూ చర్చించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్లో చేసిన కులగణనపై ఈ సమావేశంలో చర్చించారు. కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన సర్వే, బీహార్ జీఏడీ ద్వారా చేసిన సర్వే, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేసిన సర్వే అంశాలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో డోర్ టు డోర్ పూర్తిస్థాయి సర్వే నిర్వహించారు. 3 రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీని తీసుకుని ఇక్కడ అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కులగణనను జీఏడీ లేదా పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో ఏ శాఖ ద్వారా చేయించాలనే దానిపై 2 రోజుల్లో సీనియర్ మంత్రులతో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో భావించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కులగణనను మానిటరింగ్ చేసేలా చూడాలని సూచించారు. తెలంగాణలో కులగణన విధి విధానాలపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. కులగణన ప్రారంభమయ్యాక నెల రోజుల్లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం 2-3 రోజుల్లో కీలక సమావేశం నిర్వహించనుంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం చాలా కీలక సమావేశం నిర్వహిస్తుంది. అందులో భాగంగానే కాసేపు క్రితం సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన బీసీ కులగణనకు సంబంధించి దాని విధి విధానాలను ఖరారు చేసేందుకు ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో బీసీ కమిషన్ సభ్యులతో పాటుగా పలువురు బీసీ సంక్షేమ శాఖ అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ముఖ్యంగా రాబోయే నెల రోజుల్లోనే కుల గణనను పూర్తి చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక కీలక భేటీని కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తుంది. అందుకు సంబంధించి కాసేపటి క్రితమే సెక్రటేరియట్ లో ఈ సమావేశం అయితే జరుగుతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కుల గణన పూర్తి చేశారు బీసీలకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించిన అధికారుల బృందం అక్కడ పర్యటించి అక్కడ పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చి ఇక్కడ కూడా దాన్ని అదే విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ప్రభుత్వం బీసీలో రిజర్వేషన్ ఖరారు చేయడానికి ఇటీవల కాలంలో బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే కులగణన కోసం అసెంబ్లీలో అదేవిధంగా కేబినెట్ లో కూడా తీర్మానం చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కుల గణన ఏ విధంగా చేయాలనే విషయానికి సంబంధించి అధికారులతోటి కూలంకషంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చిస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేసిన కుల గణనపై కూడా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ను తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే డోర్ టు డోర్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అందుబాటులో ఉన్న కొన్ని గణాంకాల ఆధారంగా డోర్ టు డోర్ చేసి సర్వే పూర్తి చేయాలని చెప్పేసి అయితే భావిస్తుంది. దీని ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వంలో చాలా కీలక మార్పు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇందుకు సంబంధించి కూడా బీసీ కుల గణన చేయని కారణంగానే ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలు అయితే జరగట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదేవిధంగా ఈ పంచాయతీ ఎన్నికలకు బీసీ కుల గణన అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఎంత తొందరగా బీసీ కులగణన పూర్తి చేస్తే అంత తొందరగా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్న సమయంలో కూడా బీసీ కులగణన చేసిన తర్వాతనే రిజర్వేషన్లను పెంచే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అది మేరకు ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని మీద స్పందించడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి కాసేపు క్రితం సెక్రటేరియట్ లో ఈ సమావేశం జరుగుతుంది. మరొక 2-3 రోజుల్లోనే అత్యంత కీలక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.